ఒక 3 అంశాలు చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. అధికారం కోసం, అధికారం దక్కని దానికి వ్యతిరేకంగా, అవకాశాలు దక్కని దానికి వ్యతిరేకంగా, ఆర్థికంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీ పెట్టబోతున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. అధికారం అయ్యా 58 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగితే, 11 ఏళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొనసాగితే, 16 మంది అక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 2 ఇక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 18 మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే, 68 సంవత్సరాల్లో ఒక్క బీసీకి అవకాశం దొరకదా? ఒక్క బీసీకి అధికారం దక్కదా? ఇగో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా, అధికారానికి దూరంగా నెట్టివేసినటువంటి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీని పట్టుకొస్తున్నాం. అవకాశాలు ఎక్కడండి? అధికారం ఇవ్వరు, అవకాశాలు ఇవ్వరు. అవకాశం జనాభా ప్రకారంగా ఇవాళ 60 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో ఉండాలా? ఎంతమంది ఉన్నారండి? ఎన్ని పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చాయండి? ప్రధాన 2 రాజకీయ పార్టీలు మనకి ఇచ్చినటువంటి టికెట్లు ముష్టి వేసినట్టు వేస్తారా? 21 టికెట్లు ఇస్తే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిన బీసీడీ 8 మంది మాత్రమే. 60 మంది ఉండాల్సిన చోట ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు 21 మంది. ఎక్కడ అవకాశం? ఎక్కడ అవకాశం? ఒక నామినేటెడ్ పదవి వస్తే, ఒక రాజ్యసభ పదవి వస్తే, ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే ఎవరు ముందు వరుసలో ఉంటారు? ఎవరు ప్రతిపాదనలు వస్తారు? ఇవాళ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభలో, విధాన మండలిలో 40 స్థానాలు ఉంటే బీసీలకు ఉన్నది 11. ఆ 11 కూడా మనం అందరం మొత్తుకుంటుంటే మనం 4 ఇచ్చారు. ఆ 4 ఇవ్వకపోతే మన వాటా 7. ఇదా అవకాశాలు? ఇదా అవకాశాలు?